ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. చూడండి, లూకాసు సువార్త మీరు బైబిల్ తెరచి లూకాసు సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇన్ని విషయాలు దేవుని దూత మరియకు తెలియచేసిన తరువాత మరియ తనలో ఉన్న ఒక సందేహాన్ని దేవుని దూత దగ్గర వ్యక్తపరుస్తూ ఉంది. 34వ వచనం. అందుకు మరియ, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఇంపాసిబుల్. మరియ ఆలోచన, మరియ మనసులో ఉన్న సందేహం ఏంటంటే, దేవుని దూత తనతో చెప్పిన మాటలన్నీ చాలా బాగున్నాయి, కానీ ఆమెలో ఉన్న డౌట్, సందేహం ఏంటంటే, ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును. గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఆయన పిలువబడతాడు. సరే, నేను గర్భం ధరించడానికి వివాహం కాలేదు కదా, నేను పురుషుని ఎరగని దానిని కదా, ఇది ఎలా జరుగు? ఇది అసాధ్యం, ఇది అసాధ్యం. క్రిస్మస్లో ఈ రాత్రి ఒక మాట నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే, అసాధ్యమైన దానిని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జననము ద్వారా దానిని ఆయన ఏం చేశాడంటే సాధ్యము చేశాడు. మరి అడుగుతా ఉంది, ఇది ఎలా జరుగును, నేను పురుషుని ఎరుగని దాననే. వాస్తవం, మరియమ్మ చెప్పిన మాటలు 100% నిజం. ఆమె కన్య. పురుషుని ఎరగకుండా గర్భం ధరించడం అన్నది చరిత్రలో అది ఎక్కడ కూడా జరిగిన పరిస్థితులు ఆదాము మొదలుకొని నేటి వరకు ఎక్కడ కూడా చూడలేదు. ఇది ఎలా జరుగుతుంది? జరగదు, ఇది అసాధ్యం. ఎలా జరుగుతుంది? మన జీవితంలో కూడా కొన్ని మన ముందు ఎలా ఉంటాయంటే, అవి మనకు అసాధ్యంగా అనిపిస్తాయి. మన శక్తికి, మన సామర్థ్యానికి, మన ముందున్న పరిస్థితులకు, ప్రకృతి ధర్మానికి, ఆరోగ్య శాస్త్రానికి, వైద్య శాస్త్రానికి ఇవి అసాధ్యం, చరిత్రలో ఇలా జరిగినట్టుగా ఎక్కడా లేదు అనేటువంటి ఆ పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడతా ఉంటాయి. అయితే మనకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. మనకు అసాధ్యం, దేవునికి
సమస్తము సాధ్యం. ఒక రోజున అబ్రహాముతో దేవుడు అన్నాడు, మరలా మీదటికి ఈ కాలాన నేను మిమ్మల్ని దర్శిస్తాను, నీ భార్య అయిన శారా కౌగిట కుమారుడు ఉంటాడు. అప్పటికి అబ్రహాము గారి వయసు 99 సంవత్సరాలు, శారమ్మ వయసు దగ్గరగా 90 సంవత్సరాలు. దైవజుడైన పౌలు గారు వారిని గురించి రోమపత్రికలు ఏమని వ్రాసాడంటే, అబ్రహాము శరీరం అంట మృతతుల్యమైపోయింది అంట. ఏమైపోయింది? మృతతుల్యమైపోయిన అబ్రహాము శరీరాన్ని, అబ్రహాములో ఉడికిపోయిన ఆ బలము, జీవం ఉడికిపోయి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి దేవుడు అంటున్నాడు, అబ్రహమా, మీదటికి నేను మరలా మిమ్మల్ని దర్శిస్తాను, నీ భార్య అయిన శారా కౌగిట కుమారుడు. అబ్రహం ఇప్పుడు ఎలా ఆలోచించాలి? ఇది ఎలా జరుగుతుంది? మరియమ్మ గారు అన్నట్టు, ఇది ఎలా? నా శరీరం మృతతుల్యమైపోయింది, నాలో బలము ఉడికిపోయింది, నాలో ఇంక జీవం లేదు, ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? ఈ మాట అబ్రహాంతో దేవుడు పలుకుతున్నప్పుడు గుడారములో ఉన్న శారా ఆ మాట విని ఆమె నవ్వుకుందంట. ఏం చేసింది? నవ్వుకుంది. చెప్పడానికి వినడానికి ఈ మాటలు బాగానే ఉన్నాయి, కానీ ఇది ఎలా జరుగుతుంది? ఆమెలో ఉన్న సందేహం ఏంటి? స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నా గర్భము ఉడికిపోయింది, గర్భం ఉడికిపోయినటువంటి నా గర్భంలో నుండి కుమారుడు వస్తాడా? ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? ఇది జరగదు. ఇది స్త్రీ ధర్మానికి విరుద్ధం. వైద్య శాస్త్రపరంగా ఆలోచన చేసినా కూడా దానికి ఇది పూర్తిగా విరుద్ధం, జరగదు. ఆమె గర్భం ఉడికిపోయింది, అబ్రహాము శరీరం ఏమో మృతతుల్యమైపోయింది. వీరిరువురు వృద్ధాప్యంలో ఉన్నారు. ఎలా జరుగుతుంది? దేవుడు అన్నాడు, శారా, నీవు నవ్వనేలా. ఒక్కొక్కసారి కొన్ని మాటలకి మనకు నవ్వు వస్తుంది, దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే నమ్మలేక. ఇది ఎలా జరుగుతుంది? చెప్పడానికి బాగానే ఉంటుందిలే, కానీ అవి జరగటానికి కుదరదు అనేటువంటి ఆ సందేహం మనలో ఉంటుంది. సందేహం మనలో ఉంటుంది. ఇది జరగదు, ఇది జరగదు. అప్పుడు దేవుడు అన్నాడు శారాతోటి, శారా, నీవు నవ్వనేలా. యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా. ఇప్పుడు నేను ఈ మైకు ఉపయోగిస్తున్నాను. ఇది దాదాపుగా ఒక 4-5 సంవత్సరాలు ఉపయోగించాను. దాని సర్వీస్ అయిపోయి బాగా రిపేర్కి వచ్చేసింది అనుకుందాం. దాన్ని తిరిగి బాగు చేయటం నా వల్ల కాదు, కానీ దాన్ని తయారు చేసిన ఇంజనీర్ ఉంటాడు చూడండి, అది ఆయన చేతుల్లోకి వెళ్తే దాన్ని ఏం చేయగలడు? ఆయన పునర్నిర్మాణం అని దాన్ని చేయగలడు. ఇప్పుడు శారమ్మ డౌట్ ఏంటి? గర్భం ఉడికిపోయింది, మా ఆయన వృద్ధాప్యలో ఆయన శరీరం మృతతుల్యమైపోయింది, ఆయనలో బలం ఉడికిపోయింది, మాకెలా పిల్లలు పుడతారు? వాళ్ళని నిర్మించింది ఎవరు? వాళ్ళని సృష్టించింది ఎవరు? వాళ్ళకి జీవాన్ని ఇచ్చింది ఎవరు? దాన్ని మరలా ఆ ఉడికిపోయిన బలాన్ని పునర్నిర్మించటం ఆయనకి అసాధ్యమా? శారమ్మ జీవితంలో ఆ
ఋతుక్రమాన్ని లేదా ఉడికిపోయిన ఆమె గర్భాన్ని మరలా జీవంతో నింపటం ఆయనకి అసాధ్యమా? కలుగునుగాక అంటే సృష్టి అంతా కూడా, ఆకాశము కలుగునుగాక అంటే భూమి కలుగునుగాక అంటే కలిగింది. భూమి మీద ఉన్నటువంటి కోట్ల కొలదిగా ఉన్న జీవరాశులు కలుగునుగాక అంటే, ఉడిగిపోయిన గర్భం జీవము కలుగునుగాక అని ఒక మాట అంటే ఏమవుతుంది చెప్పండి? దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఇది ఎలా జరుగుతుంది? ఇది జరగడానికి అవకాశం లేదు కదా, అవకాశం లేదు. కానీ దేవుడు ఇన్వాల్వ్ అయితే, దేవుడు పూజ తీసుకుంటే, దేవుడు జోక్యం చేసుకుంటే, నీ పక్షంగా దేవుడు నిలబడితే, నీ పక్షంగా దేవుడు మాట్లాడితే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, మన చేతి పనిలో, వ్యాపారంలో, పిల్లల చదువుల్లో కొన్ని సమస్యలు మన ముందు అసాధ్యంగా నిలబడి ఉన్నాయి. కొన్ని ఆర్థికపరమైన రుణ సమస్యలు మన ముందు అసాధ్యంగా నిలబడి ఉన్నాయి. కొన్ని ఆరోగ్యపరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు మన ముందు అసాధ్యంగా నిలబడి ఉన్నాయి. డాక్టర్లు చెప్తున్నారు ఇంక ఇది తగ్గదు, దీనికి వైద్యం లేదు, మెడిసిన్ లేదు, ఇంకా అవకాశమే లేదు నీవు అప్పు తీర్చుకోవడానికి. ఏం పనులు ఉన్నాయి నీ చేతుల్లో? ఏం వ్యాపారం ఉంది? చదువులో ఇంకా నువ్వు ముందుకు రానిచ్చలేవు, వ్యాపారంలో నువ్వు వెనకబడ్డావు, ఇక నీ వల్ల కాదు. ఇటువంటి మాటలు మన చెవిన పడవచ్చు. వాస్తవమే, మన వల్ల కాదు, దానికి మనం ఒప్పుకోవచ్చు. కానీ దేవుని వల్ల కాదు అంటే మాత్రం దానికి మనం ఒప్పుకోకూడదు. దేవునికి వల్ల కానిది ఏది కూడా. అది అబ్రహాంతో దేవుడు అన్నాడు, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆదికాండం 21వ అధ్యాయంలో మనం తర్వాత గమనిస్తే, దేవుడు తను చెప్పిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. తనిచ్చిన మాట చొప్పున యెహోవా శారాను దర్శించాడంట. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాట ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు. నీ జీవితంలో ఏది ఆయన చేస్తానన్నాడో అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. పరిస్థితులు ఒకవేళ నీ ముందు అవి అసాధ్యంగా నీకు కనిపించవచ్చు, నీకు అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు గమనించండి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తీసారా? పదకొండవ అధ్యాయం 11వ వచనం. అందరూ మీరు బైబిల్ ఓపెన్ చేయండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. స్తోత్రం చెప్పగలరా? కొంచెం గట్టిగా బిగ్గరగా చెప్దాం. గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఏం పొందింది? వయస్సు గతించింది. గతించిన వయసును బట్టి ఆలోచన చేస్తే ఆమె గర్భం ధరించడానికి ఛాన్సు లేదు. మన ముందున్న పరిస్థితులు బట్టి ఆలోచన చేస్తే అద్భుతం జరగడానికి, పరిస్థితులు మారడానికి, మనం దీవించబడడానికి, మన తల పైకి ఎత్తబడడానికి, మన కన్నీరు తొడవబడడానికి, ఆదరించబడడానికి అవకాశాలే లేవు.
మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తే లేవు. శారమ్మ బాహ్య నేత్రాలతో చూస్తే ఆమె గర్భం ధరించడానికి ఛాన్స్ లేదు. కానీ గర్భం ధరించడానికి శక్తి పొందిందంట. ఎలా పొందింది? ఆ వచనంలో ఉన్న మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, విశ్వాసమును బట్టి. దేనిని బట్టి? దేన్ని బట్టి చెప్పండి. అంటే ఈ రాత్రి నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, మన జీవితంలో మనకు అసాధ్యంగా ఉన్న వాటిని మనం సాధ్యపరుచుకొని వాటిని మనం సాధించాలి అంటే మన మీద కాదు, మనం దేవుని మీద ఆధారపడి విశ్వాసము ద్వారా వాటిని మనం సాధించగలం. విశ్వాసము ద్వారా అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. విశ్వాసమును బట్టి చూడండి ఆ మాట. శారయు వాగ్దానము చేసిన వాడు ఏమనించింది? చెప్పండి, ఏమనించింది? నమ్మదగిన వాడని. ఈ మాట మీ హృదయంలో ఉండనివ్వండి. మనం ఆరాధిస్తూ, మనం స్తుతిస్తూ, మనము సేవిస్తున్న మన ప్రభు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడని. ఎంచామా? ఎప్పుడైనా నమ్మదగిన వాడని మనం ఎంచామా? ఎప్పుడైనా విశ్వసించామా? బలంగా నమ్మామా? ఆలోచించేయండి. శారా ఉడికిపోయిన ఆమె గర్భము మరలా జీవముతో నింపబడటానికి కావలసిన శక్తి పొందుకోవడానికి దాని వెనక ఉన్న రహస్యం ఏంటంటే, అప్పుడు నవ్వింది కానీ తనతో మాట్లాడింది దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చుటకైనా శక్తిమంతుడు. ఇప్పుడు నా ముందు పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, వాటిని చూస్తున్న నేను అవి నాకు అసాధ్యమని అనిపించవచ్చు. కానీ నాకు వాగ్దానము చేసిన నా దేవుడు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు అని ఎంచి, ఎప్పుడైతే ఎంచిందో గర్భము ధరించడానికి ఆమెలోనికి శక్తి. అంటే ఇక్కడ మన పరిస్థితులు మారటానికి మూలం ఎక్కడ దాచబడి ఉందో తెలుసా? ఆ పరిస్థితులను మార్చగలడు నా దేవుడని ఆయన మీద మనము ఒక బలమైన విశ్వాసముతో మన హృదయంలో ఒక నిశ్చయిత మనకు రావాలి. ఏంటి ఆ నిశ్చయిత? ఆయన నమ్మదగిన వాడు, నా పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆయన, నా కుటుంబాన్ని దీవించగలడు ఆయన, నా ఆర్థిక సమస్యల నుండి బయటికి తీసుకొని రాగలడు, నా మీద ఉన్న నిందను తొలగించగలడు, నా గర్భాన్ని తెరవగలడు. ఆయన నమ్మదగిన వాడని మనం ఎంచినప్పుడు, ఆ బలమైన విశ్వాసం మన హృదయంలో పనిచేసినప్పుడు కార్యం జరగడానికి ఒక శక్తి మనలను ఆవరిస్తుంది. అద్భుతం జరగడానికి ఒక శక్తి మనలను ఆవరిస్తుంది. అది దైవ శక్తి. హల్లెలూయా. ఏ శక్తి అది? మన శక్తితో మనం చేయలేం, మన బలముతో మనం చేయలేం. కానీ దేవుని శక్తితో, దేవుని బలముతో చేయగలం. నమ్మితే చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. మన బలముతో, మన శక్తితో మనం ఇప్పుడు శారమ్మ బలం గర్భం తెరవబడడానికి, గర్భం ధరించడానికి ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు ఆమెలోనికి ఎవరి బలం వచ్చింది? దేవుని బలం. ఎవరి శక్తి వచ్చింది? దేవుని శక్తి. నీ ముందున్న ఆ ప్రతికూల పరిస్థితులను జయించడానికి నీ బలము చాలదు, నీ శక్తి చాలదు. కానీ నీలోనికి దేవుని బలము, దేవుని శక్తి వస్తే దాన్ని నువ్వు జయించగలవు. అర్థమైతే దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. గర్భము ధరించుటకు శక్తి పొందెను, అందుచేత
మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దాము హల్లెలూయా. ఎవరి నుండి అంట? మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి. అబ్రహాము శరీరము మృతతుల్యమైపోయింది అంటే మరణానికి దగ్గరగా ఉన్నాడు, చావుకు దగ్గరగా ఉన్నాడు. ఆయనలో బలము లేదు, ఉడికిపోయింది. ఆయనలో జీవము లేదు, జీవ కణాలు లేవు. ఆయన చావుకు దగ్గరగా ఉన్నాడని చెప్పుకోవాలి. అటువంటి ఒకని నుండి దేవుడు ఎందరిని తీసుకొని వచ్చాడంట? సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను. సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానమును. అంత సంతానాన్ని ఒక్క నలుసుంటే చాలు అనుకుంటే దేవుడు ఎంతమందిని ఇస్తానన్నాడు? ఎంతమందిని ఇచ్చాడు? మనం ఏదో కొద్దిగా అడిగితే, కొద్దిగా కాదండి, మన ఊహకు మించిన దాన్ని దేవుడు మన చేతిలో పెడతాడు. ఇంకెవరు బాగు చేస్తారు చెప్పండి? అట్లాంటి అద్భుతమైన మాటలు వచ్చినప్పుడైనా అంత గట్టిగా బేస్తూ ఆమెనని చెప్పాలా లేదా? అప్పుడు ద్వారాలు తెరవబడతాయి, డోర్స్ ఓపెన్ అవుతాయి. నిజం, జీవ మరణాలను దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే మనం ఆశీర్వాదాన్ని పలికితే ఆశీర్వాదం వస్తుంది, ఆశీర్వాదం వద్దులే అంటే అది రాదు. ఒక అద్భుతమైన మాట మన కొరకు దేవుడు సేవకు నోట నుండి విడుదల చేసినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. ఎలా? ఆమేనని దానికి మనం మన స్పందన మనం తెలియచేయాలి. అప్పుడు వెంటనే అది మనం పొందుకుంటాం. ఒక విత్తనంగా అది మన జీవితంలో పడుతుంది. ఒక రోజున అది మొక్కై చెట్టై వృక్షమై ఫలాలను తీసుకొస్తుంది. దేవునికి ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆ ఒక్కని నుండి, మృతతుల్యమైనటువంటి ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింపలేని ఇసుక రేణువుల వలెను సంతానాన్ని దేవుడు కలగచేశాడు. ఎంతో అద్భుతమండి. నీవు అనుకుంటున్నావు ఈ కొద్దిగా ఈ సమస్య తొలగిపోతే చాలని. ఆ కొద్దిగే కాదు, ఇంకా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అన్న ఒక్క మగబిడ్డని అయ్యా అంది. దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? 6 ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. ప్రభు అన్నారు, అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే కూడా ఎలా ఇస్తాడైనా? చెప్పాలి, ఎలా ఇస్తాడైనా? అత్యధికంగా కావాలా? అది మనపైనే ఆధారపడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా దేవుడు నమ్మదగిన వాడని మనం ఎంచాలి. నమ్మదగిన వాడని ఎంచాలి. ఆయన నన్ను విడిచిపెట్టాడు, నా బిడ్డలను విడిచిపెట్టాడు, నా కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఆయన నన్ను దీవిస్తాడు. దీవించడానికి ఆయన సమర్థుడు, దీవించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. నా కుటుంబాన్ని ఈ స్థితి నుండి లేదా ఈ దయానీయమైనటువంటి ఈ పరిస్థితుల నుండి ఆయన నన్ను పైకి తీయడానికి ఆయన సమర్థుడు. నమ్మదగిన వాడని నువ్వు ఎంచగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యాలను చేస్తాడు. ఇలా మాట్లాడేటప్పుడు హృదయంలో విశ్వాసం కలుగుద్ది. మందిరం దాటి బయటికి వెళ్ళంగానే మళ్ళీ అపవాదం వచ్చి తీసుకొచ్చి మన చెవుల్లో గుండా లోనకి పంపిస్తాడు. అప్పుడు ఆ విశ్వాసం కాస్త మళ్ళీ ఏమైపోద్ది? సన్నగిల్లకుండా ప్రభు పైన మనం ఒక బలమైన నమ్మకంతో మనం నిలబడగలిగితే ప్రభు కార్యాలు చేస్తారు. నమ్మదగిన వాడని ఎంచింది. మరియమ్మ గారి దగ్గరకు వస్తే దేవుని దూత ఏమని చెప్పింది? ఇది ఎలా జరుగునని దూతతో అనగా, దూత ఇది అసాధ్యమే, కానీ ఇది ఎలా జరుగుతుందో చెప్తున్నాను విను అని మరియమ్మతో దేవుని దూత చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును.
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దాన్ని, ఇది ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యమో. వైద్య రంగం దీన్ని యాక్సెప్ట్ చేయదు, సృష్టి ధర్మం దీన్ని యాక్సెప్ట్ చేయదు, స్త్రీ ధర్మము దీన్ని ఒప్పుకోదు. వివాహం కాకుండా, పురుషుని ఎరగకుండా ఇది ఎలా జరుగుతుంది, ఎలా నేను గర్భం ధరిస్తాను, ఇది జరగదు అంటే కరెక్టే, జరగదు అలా. అయితే ఇది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అలా కమ్ముకున్నప్పుడు అద్భుతం జరుగుతుంది. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇది ఎలా జరుగుననేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మరి అక్కడ పెడితే దానికి సమాధానం ఇది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు. రాత్రి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలి. నీ తోబుట్టులు, బంధువులు, నీ పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే ఇరుగు పొరుగు వారు, వారందరూ నీ విషయంలో ఇదిగో ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదు, జరగడానికి అసాధ్యం అని ఒక ముద్ర వేశారు. వాస్తవమే, ఆలోచన చేస్తే పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా పెకలించుకొని ఒక విప్లవాత్మకమైనటువంటి అద్భుతం నీ జీవితంలో జరగాలి అంటే అది ఎప్పుడు జరుగుతుందంటే మామూలుగా జరగదు. ఎప్పుడు జరుగుతుంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు. అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలి నీ జీవితంలో అని ఆశపడతాం. ఆ ఆశ నీ జీవితంలో నెరవేరాలంటే నీ మీదకి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. మరియమ్మ గారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా లేదా చెప్పాలి. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుందా లేదా? కమ్ముకుందా? పరిశుద్ధ ఆత్మ దేవుడు మరియమ్మ గారి మీదకి ఎందుకు వచ్చాడు? సర్వోన్నతుని శక్తి ఆమెనే ఎందుకు కమ్ముకుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆమెను గురించి మనం పెద్దగా ఏదో మనం సెర్చ్ చేయాల్సిన పని లేదండి. ఒక్క మాట ఆమెను గురించి దేవుడే వ్రాయించిన మాట, కన్య అయిన మరియా. ఏం కాపాడుకుంది ఆమె? తన కన్యత్వాన్ని కాపాడుకుంది. దేనికి సూచనది? పవిత్రతకు. దేనికి సూచనది? పరిశుద్ధతకు. కన్యగా దేవుని దృష్టిలో తన కన్యత్వాన్ని అనగా పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంది. అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలని మనం కోరుకుంటున్నాం, మన వల్ల కావటం లేదు. దేవుని వల్ల అవుతుంది. దేవుడు చేయాలి అంటే దేవుని ఆత్మ మన మీదకి రావాలి. సర్వోన్నతుని దేవుని శక్తి మనల్ని కమ్ముకోవాలి. ఎలా కమ్ముకుంటుంది? మనం ఇష్టం వచ్చినట్టుగా మన బ్రతుకు మనం బ్రతికితే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడా? చెప్పండి. అపవిత్రతలో, పాపంలో, జారత్వంలో, లేకపోతే దొంగతనాల్లో, లేకపోతే ఇంకొకటి అబద్ధికులుగానో, లేకపోతే ఇంకొక విధంగా లోక సంబంధమైన చెడుతనంలో ఒకవేళ మనము పాతుకుపోయి పరిశుద్ధాత్మ తండ్రి నా మీదకి రాయా అంటే వస్తాడా? రాడు కదా. ఆ దినాల్లో చాలామంది కన్యకులు ఉన్నారు. ఫిల్టర్ చేస్తే, నేను అనుకుంటున్నానండి, ఫిల్టర్ చేస్తే మరియమ్మ ఒక్క ఆమె తేలింది. దేవునికి స్తోత్ర. అంటే నేను అనుకుంటున్నాను తన ఆలోచనలో కూడా తను పవిత్రతను కాపాడుకుంది, తన మనస్సులో పవిత్రతను కాపాడుకుంది, తన హృదయంలో పవిత్రతను కాపాడుకుంది, తన కంటి చూపులో పవిత్రతను కాపాడుకుంది, తన నోటి మాటలో పవిత్రతను కాపాడుకుంది, తను వినికిడిలో పవిత్రతను కాపాడుకుంది. కన్యకగా దేవుడు చూడగలిగాడు ఆమెని. ఆమె ప్రవర్తన, ఆమె నడవడి, ఆమె క్రియలు
వీటన్నిటిని దేవుడు గమనించినప్పుడు ఆమెలో ఏం కనబడిందంటే పవిత్రత. అందుకని ఆమెను గురించి కన్య అని ముద్ర వేశారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? అందుకని కన్య అయిన మరియమ్మ మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం పాట పాడుకోవచ్చు, తప్పులేదు. మనం పాట పాడుకున్నంత మాత్రాన ఆయన ఏమీ రాడు. ఆయన రావాలి అంటే మనలో ఆయన మన మీదకి రావటానికి తగినటువంటి పవిత్రతకు, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్న ఆ కన్యత్వాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్న ప్రతి ఒక్కరి మీదకి ఆయన వస్తాడు. వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. అసాధ్యమైనవి సాధ్యమవుతాయి, అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల, పిల్లల సమస్య, భర్త సమస్య, లేకపోతే కుటుంబంలో ఇంకొకటి చేతి పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఎక్కడ ఏం చేస్తున్నాం అక్కడ మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి విడుదల పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని ఆ అభిషేకం మన మీదకి వస్తే మనం వాటిని పొందుకోగలం. పేతురు గారు ఎంత పిరుకోడండి. ఓ చిన్న పిల్ల వచ్చి అడిగింది, నువ్వు ఆయనతో కూడా ఉన్నవారిలో ఒకడివి కదా అని. ఏమన్నాడు ఆయన? అబ్బాబే, అసలు ఆయన ఎవరు నాకు అన్నాడా లేదా? అసలు ఆయనకి నాకే సంబంధం లేదన్నాడు. పెద్దవాళ్ళు కాదు, సైనికులో, బంట్రోతులో, అధిపతిలో వచ్చే నువ్వు కూడా యేసుతో ఉన్నవాడు అని అంటే వారికి భయపడ్డాడు అనుకోవచ్చు. ఎవరు వచ్చి అడిగింది పేతురు గారిని? ఓ చిన్న పిల్ల వచ్చి అడిగింది, నువ్వు ఆయనతో కూడా ఉన్నవారిలో ఒకడు కదా అని. వెంటనే గట్టిగా మాట్లాడు, అసలు ఆయన ఎవరో నాకు ముమ్మారు అన్నాడు. ప్రభు శిలువ మరణం, పునరుద్ధానం జరిగిన తర్వాత, పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత పేతురు గారు, శిష్యులు, ఇంకా కొందరు స్త్రీలు అందరూ కలిసి మేడగదిలో ఏం చేశారు? కనిపెట్టి ప్రార్థన చేశారు. 10 దినాలు ప్రార్థన చేశారు. ఈ 10 దినాలు వారిలో ఉన్న లోపాలన్నీ కూడా సరిచేసుకున్నారు. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ప్రార్థన మనలో ఉన్న మలినాన్ని బయటికి తీసేస్తుంది. హల్లెలూయా, నిజమండి. ఓ భక్తుడు అన్నాడు, ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు. చిన్న లాజిక్ అంతే. వారు 10 దినాలు ప్రార్థన చేశారంటే వారిలో ఉన్న మలినం అంతా ఏమైపోయింది? యేసు ఎవరో ఎరుగునని ఆ బొంకి అబద్ధమాడి ఆ మలినమంతా ప్రార్థనలో ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్యూర్, స్వచ్ఛమైన స్ఫటికము వలె ప్రార్థనలో వారు రూపాంతరాన్ని చెందారు. ఏం జరిగింది అప్పుడు? ఒక బలమైన గాలి ఆకాశం నుండి వారు కూడి ఉన్న ఆ మేడ గదిలోనికి వీచింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడుతున్నట్లుగా ఆ మేడ గదిలో ఉన్న ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ ఆత్మ వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలో మాట్లాడి దేవుని మహిమపరిచారు. దేవుని శక్తి వారి మీదకి వచ్చింది, అభిషేకం వచ్చింది, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది. ఆ తర్వాత పేతురు గారు నిలబడితే కొంతమంది వచ్చి బెదిరించారంట. ఆయన నామమును బట్టి ఇంక నువ్వు ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ వాక్యాన్ని ప్రకటించకూడదు, ఎక్కడ ఆయన గురించి నువ్వు ప్రార్థనలు చేయకూడదంటే పేతురు గారు ఒకటే అన్నాడు, అది మా వల్ల కాదు. కొడతారా? చెరసాల్లో వేస్తారా? బంధిస్తారా? శిక్షిస్తారా? చంపేస్తారా? చంపేయండి అని ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఎంత ధైర్యం తెలుసా పేతురు గారి ధైర్యం? దేవుని కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయి అంత ధైర్యము పేతురు గారిలోనికి ప్రభు ఇచ్చారు. చప్పట్లు కొట్టచ్చు. అర్థమైందా? చావుకి ఎదురెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారా? చావుకి ఎదురెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారా? పేతురు గారు వెళ్ళాడు.
అంత ధైర్యము పేతురు గారిలో ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పేతురు గారి మీదకి. ఆయనతో కూడా ఉన్నావు అని ఒక చిన్నపిల్ల మాట్లాడితే అబద్ధమాడి బొంకిన పేతురు గారు ఈ రోజున దేవుని కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోవడానికి ముందుకు వెళ్ళాడు ఆయన. ఇది ఎలా జరిగింది అంటే, ఇది ఎలా జరిగింది? మామూలు విషయమా? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, సర్వోన్నతుని దేవుని శక్తి పేతురు గారిని కమ్ముకుంది. మనలో ఉన్న పిరికితనం పోవాలన్నా, మన కుటుంబాల్లో ఉన్న శాపము తొలగిపోవాలన్నా, మన మీదకి ఎవరు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్నో సందేహాలు మనలో ఉన్నాయి. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది? జరగదు, మన వల్ల కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మన మీదకి వస్తే, సర్వోన్నతుని శక్తి మనల్ని కమ్ముకుంటే, దేవుని ఆత్మతో మనం నింపబడితే, దేవుని శక్తితో మనం నింపబడితే ఖచ్చితంగా అవి జరుగుతాయండి. మరియమ్మ గారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. ఆమె గర్భం ధరించింది. కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టింది. అది అసాధ్యం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదకి వచ్చినప్పుడు అది సాధ్యమయ్యింది. దానిని మీ దృష్టిలోకి తీసుకొస్తూ నేను చెప్తున్న మాట ఏంటంటే, మన కుటుంబాల్లో ఉన్న మనకు అసాధ్యముగా ఉన్న సమస్యలు అవి తొలగిపోయి వాటి మీద మనం జయాన్ని పొందుకోవాలంటే మనం దేవుని ఆత్మతో నింపబడాలి. దేనితో నింపబడాలి? దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని శక్తితో మనము నింపబడాలి. అప్పుడు దేవుని కొరకు నిలబడగలం, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలం, దేవుని కొరకు పని చేయగలం, దేవుని కొరకు చనిపోవడానికైనా అడుగులు ముందుకు వేయగలం. మన ముందు తరాల్లో దైవ సేవకులు, మిషనరీలు ఎందరోనండి ప్రాణత్యాగాలు చేశారు దేవుని పనిలో పరిచర్యలో. అది వారికి ఎలా సాధ్యమైంది? చిన్న కడుపు నొప్పి వస్తే 2 రోజులు దక్కకపోతే 3వ రోజు ఎంత భయం వస్తుందండి. ఏమైందో చచ్చిపోతామన్న భయం. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కాదు? భయం. మరి పేతురు గారు ఎలా? ఆయన చెప్పాడు స్వయంగా. సిలువ వేస్తూ ఉంటుంటే వారితో అన్నాడంట, నన్ను మామూలుగా సిలువ వేయమాకండి, నా ప్రభు అలా సిలువ వేయబడ్డాడు, అలా నేను సిలువ వేయబడడానికి అర్హుడిని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి, తలక్రిందులుగా నన్ను సిలువ వేసి చంపండి నన్నని కోరుకుని అలా వెళ్ళాడు ఆయన ముందుకి. అపోస్తలు, మనకు ముందు తరాల్లో మిషనరీలు దేవుని కొరకు వారు ప్రాణత్యాగాలు చేయగలిగారు, చనిపోగలిగారు. అంత ధైర్యం ఎలా వచ్చిందంటే దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. హల్లెలూయా. దేవుని కొరకు గొప్ప మహోన్నతమైన సేవ వారు చేశారు. ఎలా చేయగలిగారంటే దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. దేవుని ఆత్మతో నింపబడ్డారు. దేవుని శక్తితో వారు నింపబడ్డారు. ఈ రాత్రి మనం కూడా దేవుని ఆత్మతో నింపబడగలిగితే, దేవుని శక్తితో మనం నింపబడగలిగితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచగలిగితే మన జీవితంలో అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. కళ్ళు మూసుకోండి. నీ ముందు అసాధ్యంగా ఏది ఉందో దాని విషయమై ఈ రాత్రి శారమ్మ వలె, అబ్రహాము వలె వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచి దేవుని శక్తితో మనం నింపబడదాం. మరియమ్మతో దేవుని దూత మాట్లాడుతూ ఉంది. ప్రకృతి విధానములో ఆలోచన చేస్తే ఇది అసాధ్యమే, కానీ పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. సర్వోన్నతుని శక్తి నీ మీదకి వస్తుంది. అప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు. అసాధ్యమైనది సాధ్యమవుతుంది.
ఈరోజున అసాధ్యమైనది మన జీవితాల్లో సాధ్యం అవ్వాలి అంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దయచేసి భారం అనుకోకుండా మన చేతుల ఆకాశము తట్టెత్తుదా. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అయ్యా, మీ ఆత్మతో నన్ను నింపండి. ఇదిగో నా ముందున్న ఈ సమస్య నేను జయించలేకపోతున్నాను ప్రభా. నా కుటుంబంలో ఆర్థికపరమైన ఈ సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, పిల్లల విషయంలో సమస్యలు, ఓ తండ్రి నాయన చేతి పని దగ్గర, ఓ నేను చేస్తున్న వ్యాపారం దగ్గర, ఉద్యోగంలో తండ్రి నా అనుదిన జీవన ప్రయాణంలో ఎన్నో సమస్యలు నాయన, ఎన్నో ఇబ్బందులు ప్రభా, ఎన్నో ఇరుకులు నాయన. వీటన్నిటి నేను జయించలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు, నా వల్ల కావటం లేదయ్యా. మీరు నాకు సహాయము చేయండి. మీరు నాకు సహాయము చేయండి. మీరు నాకు సహాయము చేయండి నాయనా. ప్రభా, మరియవలే అయ్యా, పవిత్రతను నేను కాపాడుకుంటానయ్యా. పరిశుద్ధతను నేను కాపాడుకుంటాను. తొందరపడి నేను మాట్లాడను. నా కనుల ఎదుట ఏ దుష్కార్యము నేను ఉంచుకొను నాయన. అపవిత్రమైనటువంటి మాటలకు చెవివను ప్రభువా. దుష్టుల మార్గంలో నేను నడవనయ్యా. పాపుల మార్గాన నేను నిలవనయ్యా. నా ప్రవర్తన దిద్దుకుంటాను తండ్రి. నా క్రియలు సరి చేసుకుంటానయ్యా. మీ సన్నిధిలో నీ కొరకు బ్రతుకుతాను ప్రభా. సహాయమును దయచేయండి నాయన. ప్రభా, మీకు వందనాలు. అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలి. అద్భుతము జరగాలి నా కుటుంబంలో. నా బిడ్డల జీవితంలో అద్భుతము జరగాలి. నా యజమానుని జీవితంలో అద్భుతము జరగాలి నాయన. కార్యము చేయండి ప్రభా. కార్యము చేయండి నాయన. ఈ అప్పుల సమస్యలతో నలిగిపోతున్నానయ్యా. కృంగిపోతున్నానయ్యా. నా వల్ల కావటం లేదు ప్రభా. పైకి లేవలేకపోతున్నానయ్యా. వడ్డీల పాలు వెళ్ళిపోతా ఉంది కష్టార్జితము తండ్రి. దేవా, కనికరించండి అయ్యా, కనికరించండి. నా వల్ల కావటం లేదు ప్రభా. అయ్యా, కనికరాన్ని చూపండి నాయన. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయనట్లుగా దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకో. మరి అవలే దేవుని పాదాలు పట్టుకొని పవిత్రంగా దేవుని కొరకు బ్రతకడానికి ఒక తీర్మానం చేయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీ మీదకు వస్తుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. నీ మీద ఉన్న నిందను దేవుడు తొలగిస్తాడు. మృతతుల్యమైన పరిస్థితుల నుండి విడిపిస్తాడు. నిన్ను బ్రతికిస్తాడు. నీ కుటుంబాన్ని కడతాడు. నీ తలను పైకెత్తుతాడు. నిన్ను దీవిస్తాడు ఆయన. దేవుని దగ్గర ఒక తీర్మానం ప్రభు దగ్గర చేసుకో. ఒక తీర్మానం ప్రభు దగ్గర చేసుకో. మరి ఇవాళ నేను కూడా బ్రతుకుతాను ప్రభా. పరిశుద్ధతను కాపాడుకుంటానయ్యా, కాపాడుకుంటాను తండ్రి. ఓ తీర్మానం ప్రభు దగ్గర చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి నాయన, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన, విత్తబడిన మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఇది ఎలా జరుగును? అవునయ్యా, మా వల్ల కాదు, మేము చేయలేము ప్రభా, మా బలము చాలదు నాయన, ఇది మాకు అసాధ్యము తండ్రి. కానీ ప్రభా, మీ ఆత్మతో మేము నింపబడినప్పుడు, మీ శక్తిని మేము పొందుకున్నప్పుడు నాయన, మేము అసాధ్యమైన వాటిని దిగో ప్రభా నాయన మేము సాధించగలము తండ్రి. అబ్రహాము, శారా జీవితంలో మీరు అద్భుతం చేశారయ్యా. దేవా, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నాయన మీరు అద్భుతం చేయండి. ఈ రాత్రి ఎవరైతే మోకరిల్లి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, ఎవరైతే హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే తీర్మానంతో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో తండ్రి, అటు వారందరినీ మీరు దర్శించి వారి జీవితాల్లో మీ ఘన కార్యాలను మీరు జరిగించి దీవించి మహిమ పొందమని యేసు ఘననామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.